రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన అన్నదాతల్లో మాత్రం ఆశించిన సందడి కనిపించడం లేదు. ముఖ్యంగా కృష్ణా డెల్టాలో ఈసారి వర్షాభావం ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకే డెల్టాలో రెండు విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువన పశ్చిమ కృష్ణాలో వర్షాలు లేక సాగు ఇంకా ప్రారంభం కాకపోగా, బ్యారేజీ దిగువన తూర్పు కృష్ణాలో బోర్వెల్ సాయంతో కొంతమేర నారుమడులు వేస్తున్నారు. వర్షాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రైతుల పరిస్థితిపై 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో రైతాంగం ఆందోళనలు చెందుతూ ఉన్నారు. మొత్తం మీద ఖరీఫ్ సీజన్ కళకళలాడాల్సిన పొలాలన్నీ కూడా ఈరోజు ఇంకా బీడులుగానే మిగిలిపోయినటువంటి అసాధారణమైన పరిస్థితి. చాలా సంవత్సరాల తర్వాత కృష్ణానది పరివాహక ప్రాంతం నీళ్లు లేక నార్లు పోయక ఆందోళన చెందేటటువంటి పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నా ఉన్నారు. ఈసారి నైరుతి ఋతుపవనాలు సకాలంలో ఆంధ్రప్రదేశ్కు ప్రవేశించినప్పుడు కూడా రోజు రోజుకి మందగించడంతో వర్షాలు ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. 40% మేర వర్షపాతం తక్కువగా నమోదైనట్టు ఈసారి రికార్డుకి ఎక్కినటువంటి పరిస్థితి. దీంతో కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో నారుమడులు పోయలేదు, అదేవిధంగా నాట్లు వేయలేని పరిస్థితి. ఈసారి ఖరీఫ్ కూడా తీవ్రమైనటువంటి జాప్యం జరిగేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. ప్రతి ఏడాది ఈ సమయానికల్లా ఇటు బందర కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువకి ప్రతి ఏడాది కూడా ఈ సమయానికల్లా పుష్కలంగా పంట పొలాలకి సాగు నీటిని విడుదల చేసేటటువంటి అధికార యంత్రాంగం ఈసారి కనీస నీళ్లను విడుదల చేయలేని పరిస్థితి. మొత్తం మీద 75 గేట్లు ఎక్కడికక్కడ మూసేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం ఒకానొక దశలో జూన్ నెల మొదటి వారంలో ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో వచ్చినటువంటి వరద నీటి ప్రవాహం వల్ల బ్యారేజ్ దగ్గరికి కూడా వరద పోటు ఎక్కువ అవ్వటం, అటు పులిచింతల, శ్రీశైలం దగ్గర నుంచి వరద తాకిడి పెరిగినటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కూడా వరద తాకిడి పెరిగింది. దాదాపు 3200 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదిలినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఆ సమయానికి ఇంకా ఖరీఫ్ స్టార్ట్ కాలేదు. అయినప్పుడు కూడా పంట పొలాలకి కావాల్సిన నీరు పుష్కలంగా ఉంది. ఆ పంట కాలువలకు కూడా పుష్కలంగా నీరు వదిలారు. ప్రస్తుతం చూస్తే ఈ సమయానికల్లా ఖరీఫ్ వేయాలి, మొత్తం సాగు దాదాపుగా సగం పూర్తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ నారుమళ్ళు కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో పొయ్యలేనటువంటి అసాధారణమైనటువంటి పరిస్థితి ఉంది. భారీ వర్షాలు కురిస్తే తప్ప, కృష్ణానదికి భారీగా వరద వస్తే తప్ప ఈ పంట కాలువలకు నీళ్లు వదిలేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఖరీఫ్ సీజన్ లేట్ అవుతా ఉంది. దీని ప్రభావం వల్ల సాగుపైన, అదేవిధంగా పెట్టుబడులు, అదేవిధంగా మిగతా దిగుబడి పైన కూడా చాలా తీవ్ర ప్రభావం చూపుద్దని అన్నదాతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం తగినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అన్నదాతలు కోరుకుంటున్నారు. మొత్తం మీద కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఎగువ కృష్ణాలో ఎలా ఉంది, దిగువ కృష్ణాలో ఎలా ఉంది చూపించడానికి 10 టీవీ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఎంతగా ఆందోళనకు గురి చేస్తున్నాయో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మనం పశ్చిమ కృష్ణాలో ఉన్నాం. పశ్చిమ కృష్ణాలో లక్షలాది ఎకరాలన్నీ కూడా ఇంకా బీడులుగానే ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఏడాది ఖరీఫ్ సమయంలో ఈ సమయానికల్లా నాట్లేసి మొత్తం మీద నీరు కట్టేటటువంటి వాతావరణం ఉండేది. డెల్టా అంతా కళకళలాడుతూ పచ్చటి పొలాలతో కళకళలాడుతూ ఉండేటటువంటి సమయం ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ మొత్తం చాలా దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు మనం, మొత్తం రైతులు వేసవికాలం నుంచే దుక్కులు దున్ని ఎలా రెడీగా ఉంచుకున్నారో
ఈ ప్రాంతాన్ని బట్టి చూడొచ్చు. కానీ సరైనటువంటి వర్షాలు లేక, భూగర్భ జలాలు సరిగా లేక, బోర్లు పనిచేయక, దుక్కులు దున్ని మొత్తం ఆ నారులు పోసుకోవటానికి, నాట్లేయటానికి సిద్ధం చేసి ఉన్నటువంటి పొలాలను ఇక్కడ మనం చూడొచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి దాదాపు నెల రోజులు అయినప్పుడు కూడా ఇప్పటి వరకు సరైనటువంటి వర్షాలు లేకపోవటం వల్ల దుక్కులు దున్ని రైతాంగం మొత్తం ఆకాశం వైపు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. పశ్చిమ కృష్ణాలో దాదాపు అటు జగ్గయ్యపేట మొదలుకొని ఇటు విజయవాడ రూరల్ వరకు కూడా అన్ని గ్రామాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి దాదాపుగా ఉన్నటువంటి వాతావరణం. ఇదే విధంగా మరికొద్ది రోజుల పాటు వర్షాలు లేకపోతే మొత్తం ఈ సంవత్సరం ఖరీఫ్ పంటను వదులుకోవాల్సినటువంటి పరిస్థితులే వస్తాయనేటటువంటి ఆందోళన రైతాంగాన్ని కుంగదీస్తున్నటువంటి వాతావరణం ఉంది. తీవ్రమైనటువంటి దుర్భిక్షం ఈ సంవత్సరం కూడా తప్పదా అనేటటువంటి ఆందోళన రైతాంగాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో అసలు వర్షాలు పడతాయా లేదా, ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వాటర్ వస్తుందా లేదా, వస్తే పంట కాలువకు నీళ్లు వదులుతారా లేదా అనేటటువంటి ఎలాంటి సమాచారం కూడా ఈరోజు వరకు రైతాంగానికి లేకపోవడంతో వరి వేయాలా, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలా, పూర్తిగా వదిలేయాలా అనేటటువంటి ఒక అయోమయమైనటువంటి పరిస్థితి, ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం, ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పశ్చిమ కృష్ణా రైతాంగం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది. మన రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల దాదాపు 570 మండలాల్లో పైగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు నాటికి సాధారణ సాగు కంటే 20% తక్కువ సాగైంది. సాగైనటువంటి పంటల్లో కూడా వర్షాలు రాకపోవటం వల్ల పూర్తిగా ఎండిపోతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నది. ముఖ్యంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో పైగా పత్తి సాగైంది. వర్షాలు లేకపోవటం వల్ల పత్తి పంట కూడా ఎండిపోతూ ఉన్నది. వేలాది రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్తో నీరు తీసుకొచ్చి పత్తి మొక్కలను బతికించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 లక్షల ఎకరాల్లో పైగా కంది పంట వేశారు. ఏది చేతికొచ్చే అవకాశం కనపడటం లేదు. 5 లక్షల ఎకరాల్లో పైగా వేరుశనగ పంట సాగు చేయవలసి ఉండగా కేవలం 1,50,000 ఎకరాల్లోనే సాగైంది. అది కూడా ఎండిపోతున్నటువంటి స్థితి. 8 లక్షల ఎకరాల్లో పైగా వరి పంట వేశారు. కానీ 40 లక్షల ఎకరాల్లో సాగు అవ్వాల్సినటువంటి వరి పంట మరి 8 లక్షల ఎకరాల్లో సాగైందంటే మరి సాగు పూర్తిగా తగ్గిపోతుందని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎల్నినో ప్రభావం నుంచి, వర్షాభావ పరిస్థితుల నుంచి రైతాంగాన్ని, పంటలను ఎలా కాపాడుకోవాలో, ఎలా రక్షించుకోవాలో ముందస్తు ప్రణాళికలో మన కూటమి ప్రభుత్వానికి లేకపోవటం వల్లనే ఈరోజు ఈ దుస్థితి కనపడతా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. తూర్పు కృష్ణాలో విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతుకు కొంతమేర ఆశాజనకంగా ఈ ప్రాంతం ఉంది. కృష్ణా డెల్టా అంటేనే రైతుకి అదేవిధంగా సాగుకి ఆయువు పట్టు. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఉండటం, బోర్లు ఉండటం, నీటికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఖరీఫ్ ఈ ప్రాంతంలో ప్రారంభమైంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం పెదపులిపాక దగ్గర మనం ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం సాగుకి ఖరీఫ్ ఎంత వేగంగా జరుగుతుంది ఈ ప్రాంతంలో చూడొచ్చు. నార్లు వేశారు. అదేవిధంగా మరొక ప్రాంతంలో పంపింగ్ ద్వారా వాటర్ వస్తూ ఉంది. దీనికి సంబంధించినంత నార్లు పోశారు, నాట్లు వేస్తున్నారు. ఖరీఫ్కి నిజమైనటువంటి చిరునామాగా ఈ ప్రాంతం ఉంటుంది. అయినప్పుడు కూడా నైరుతి ఋతుపవనాలు చాలా మందగించాయి. వర్షాలు లేవు. వర్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితులు అటు పశ్చిమ కృష్ణాలో ఉంటే, ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మొత్తం రైతాంగం మొత్తం బోర్ల మీద ఆధారపడి బోరు వాటర్ ద్వారా సాగుకు సిద్ధమయ్యి నాట్లేస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూడవచ్చు. అయితే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా కృష్ణా డెల్టా 3 పంటలు పండేటటువంటి ప్రాంతం. ఖరీఫ్, అదేవిధంగా రబీ, మధ్యలో మినుము. ఈ 3 పంటలకి ఈ ప్రాంతం అంతా కూడా నిలవై ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అయినప్పుడు కూడా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు లేట్ అయినటువంటి పరిస్థితి.
దాదాపు 15-20 రోజుల పాటు ఖరీఫ్ సాగు లేట్ అవ్వటానికి ప్రధానంగా నీటి వస్తే ప్రధానమైనటువంటి కారణంగా భావించవచ్చు. ఈ పాటికల్లా ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణా డెల్టా అటు తాడిగడప మొదలుకొని ఇటు హంసలదేవి వరకు కూడా మొత్తం కృష్ణా డెల్టా అంతా కూడా సస్యశ్యామలం అవ్వాలి, పచ్చటి పొలాలతో కళకళలాడుతూ ఉండాలి. మొత్తం కృష్ణా డెల్టా అంతా కూడా ఇప్పుడే సాగుకు సిద్ధమయ్యారు. నారుమళ్ళన్నీ కూడా మొత్తం నారు పీకటానికి సిద్ధంగా ఉంది, మొత్తం నాట్లు వేయటానికి కూడా సిద్ధంగా ఉంది. మొత్తం అంతా దుక్కులు ఉంటున్నారు. మొత్తం మీద అంతా రైతాంగం అంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పంట కాలువలకు నీళ్లు వదిలేటటువంటి పరిస్థితి ఉంటే మరింతగా ఈ సస్యశ్యామలం పచ్చని పైర్లు అదేవిధంగా రైతు ముఖంలో ఆనందం చూడటానికి సాధ్యమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నీటి విడుదలకి ముఖ్యంగా పంట కాలువలకు కావాల్సినటువంటి నీటిని విడుదల చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే రాబోయే రోజుల్లో కూడా ఖరీఫ్కి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఖరీఫ్కి సజావుగా జరుగుద్ది, పంట పూర్తి స్థాయిలో పండుద్ది, రైతు ముఖంలో ఆనందం చూడటం అప్పుడే సాధ్యమవుద్ది. ఇది మొత్తం మీదటువంటి ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాలో తూర్పు కృష్ణాలో సాగుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ కృష్ణాలో ఇంకా ఎడారిని తలపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు వరుణ దేవుడు కరుణిస్తాడు అని అన్నదాతలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, అమరావతి.